హలో అందరికీ, ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మిస్ జానకి అనే స్టోరీ యాక్చువల్గా చాలా బాగుంది. నేను బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నాను, బట్ ఈ స్టోరీ చాలా క్యాచీగా అనిపించింది. ఈ లైన్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ మా డైరెక్టర్ సార్ సతీష్ గారు అండ్ మహేష్ గారు చాలా మంచి స్టోరీ రాశారు, లేడీ ఓరియంటెడ్ స్టోరీ. I don't know, I don't think I should reveal my character. నా హైట్కి నా పర్సనాలిటీకి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ మాత్రం రాశారు, అందుకే నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. సో యా, మిస్ జానకి టైటిల్ అంటే డీజే తిల్లులో రాధిక ఎంత ఫేమస్ అయిందో జానకి కూడా అంత ఫేమస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. సో యా, I just want to tell something that మన తెలుగు ఆడియన్స్ హలో అంజీ బాగున్నారా అన్న, నేను ఇక్కడ రాదు, నాకు తెలుగు రాదు అనే అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. తెలుగు అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. ప్లీజ్ ఎవ్రీబడి ఎంకరేజ్ తెలుగు ఆడియన్స్. మీడియా అందరికీ కూడా చెప్తున్నారు, మీడియా లైక్ తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారు, హీస్ ఆల్సో అ వెరీ వెరీ నైస్ ప్రొడ్యూసర్. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి, ఆడియన్స్, మీడియా అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం స్టార్ట్ చేసి స్క్రిప్ట్ అనుకోగానే అశ్విని గారిని ముందు అనుకున్నాం. అశ్విని గారితో పాటు నిక్కంటి నాగరాజు గారు ప్రొడ్యూసింగ్ చేస్తూ ఈ సినిమాని ఇంకెంతో విధంగా ముందుకు తీసుకెళ్లాలని, అది తొందరలోనే అన్ని వర్కులకి పూర్తి చేసుకోవాలని చెప్పేసి మాకు ఎంతో ప్రోత్సహించారండి. ఈరోజు చిన్న చిన్న కారణాల వల్ల ఆయనకి ఏదో ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమాకి ఎంతో ప్రోత్సహించినటువంటి మా లక్ష్మీ కుమార్ గారికి కూడా ఎంతో ధన్యవాదాలు. ఆయన మాకు డిఓపిగా చేస్తున్నారు. సతీష్ అన్న, మహేష్ అన్న, వాళ్ళ ఉన్న హార్డ్ వర్క్, డెడికేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ పీపుల్ ఓన్లీ. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, జనాలకు పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎట్లా సినిమా తీస్తున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ పోవు. హంగామా నడిస్తే యూత్కి నచ్చాలి. యూత్కి నచ్చాలంటే ఆ స్టోరీ మన దగ్గర ఉండాలి. సో మిస్ జానకి, యాజ్ మీ అందరికి తెలుసు, ద బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ టు మీ. బిగ్ బాస్ నుంచే 90% జనాలు ఇండస్ట్రీలో పేర్లు సంపాదిస్తూ నేను ఒక అబ్బాయిని. సో షీ ఈస్ ద వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి థ్యాంక్ యూ, ఎండమాల్ పీపుల్కి. సినిమాలో క్యారెక్టర్, లీడ్ క్యారెక్టరా స్మాల్ క్యారెక్టరా పక్కన పెడితే ఈ జనరేషన్లో సినిమాలో ఒక్క సీన్ దొరకడమే అవకాశం అని నేను నమ్ముతా. సో అలాంటిది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ తెచ్చినందుకు లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ సినిమాలో తలకిన బర్నీ సార్ వాళ్ళ కాంబినేషన్లో సార్తో చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే సీనియర్ సార్స్తో ఒక పక్కన ఉండి చేయడం, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. సో మీ అందరు సపోర్ట్ కావాలి. వన్ థింగ్, జనాలు ఏమేమి మాట్లాడుతున్నారో టోల్ చేసి అది చేసి వద్దు, నమ్మకండి. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, నేను నమ్ముతాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. టైం తీసుకొని అందరు వచ్చారు, దానికి గ్రేట్. హ్యావ్ అ గుడ్ డే. బిగ్ అశ్విని, బిగ్ గ్లామర్ అశ్విని, బిగ్ సక్సెస్. సినిమా కూడా సక్సెస్ అవ్వాలని, స్మాల్ టీమ్, స్మాల్ గ్రూప్, స్మాల్ టీమ్ ఫ్రెండ్స్ అందరూ చేసేటువంటి ఈ ప్రయత్నము బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎస్పెషలీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. హలో, సో నేను అశ్విని వాళ్ళ అక్కనండి. yeah so like I'm always very proud of her అండి. చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్, అండ్ తను నాకు సిస్టర్గా దొరకడం రియలీ అ బ్లెస్సింగ్ టు మీ. లైక్ ప్రతి విషయంలో అండి వెరీ వెరీ కాన్సన్ట్రేటెడ్, అండ్ ఎంత తను సపోర్ట్ చేస్తుందంటే ఫ్యామిలీకి, లైక్ రియలీ గ్రేట్. I really appreciate the directors garu for giving her this good opportunity, and ఇంతకు ముందు కూడా తను చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది, ఈసారి కూడా తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తనకు వచ్చింది. అది టాప్ సీక్రెట్. తను చెప్పినట్టు తనకు పర్సనాలిటీ కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్. మీరు అందరూ కలిసి తన్ని
ఓకే, డైరెక్టర్ గారు రివీల్ చేస్తారంట, నేను ఇప్పుడే చెప్తే నన్ను కొడతారేమో. సో లైక్ అందరి టీమ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. అశ్విని గారి గురించి చెప్పాలి. 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆవిడ గురించి. నేను దగ్గరుండి చూశాను. ఒక ఆడపిల్ల ఎంత స్ట్రగుల్ అనుభవించి, ఎంతో లైఫ్ని చూసి, ఎత్తు పల్లాలు చూసి, ఒడిదుడుకుల్ని చూసి ఒక పొజిషన్కి వచ్చి స్టాండ్ అవ్వాలంటే అడుగడుగుని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచంలో ఎవరితో షేర్ చేసుకున్నా ఎవరు వచ్చి ఏది తీర్చలేడు. ఆడపిల్లలు కూడా ఎవరి దగ్గర షేర్ చేసుకోలేరు. అవన్నిటిని దిగమింగి శివుడు కంఠంలో దాచుకున్నట్టు బాధని, ఉక్రోశాన్ని, కోపాన్ని, ఏదో సాధించాలనే తపన ఇక్కడ పెట్టుకొని ప్రయాణం చేసి ఈరోజు ఈ మహాతల్లి ఇక్కడ దాకా వచ్చింది. దీనికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి. ఈ రేస్లో నేను పరిగెడుతున్నాను, నాకంటే ముందు చాలా మంది పరిగెడుతున్నారు. ఇందులో నేను గెలుస్తానో లేదో తెలీదు, అయినా నేను ఆగకూడదు. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, ఏమన్నా కానీ డూ ఆర్ డై, సాధించు లేక మరణించు. ఇలాంటి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ తల్లికి నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. అమ్మ, నువ్వు బాగుండాలి. ఒక స్నేహితుడిగా నేను చెప్తున్నాను, నువ్వు బాగుండాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదో మీడియా ముందు ఏదో నాకు 4 మాటలు వచ్చు, నేను ఏదో 4 ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు. ఒక ఆడపిల్లకి జనరల్గా ఇక్కడ మన ఏంటంటే బయట నుంచి దూరపు కొండల నునుపు అన్నట్టు, బయట నుంచి వచ్చే వాళ్ళకి మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మన ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు, చీర కడితే చాలా అందంగా ఉంటారు, లంగావాణి కడితే చాలా అందంగా ఉంటారు. అది చూడడం చేతకాక ఎవరెవరినో సెలెక్ట్ చేసుకొని మనం ఏదో మబ్బులో పడిపోతుంటాం, మన పక్కన బంగారాల్ని, డైమండ్లు పెట్టుకొని. అలాంటి ఒక డైమండ్, అది మట్టిలో ఉన్నంత వరకు అది డైమండ్ అని మనకు కూడా తెలియదు. అది సానపెట్టి, నూరబెట్టి, కాల్చి మనల్ని మనమే చెక్కుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి తనకు తాను శిల్పంగా మారి తనను తాను చెక్కుకొని ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ మహాతల్లికి మరొక్కసారి దండమమ్మ. థ్యాంక్స్ అండి. మా అశ్విని మీద నమ్మి మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి, మీరందరూ తనకు సపోర్ట్ ఇచ్చి, పేరున వయసులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు నాకు తెలియదు, అందరికీ తల వంచి నమస్కరించుకుంటున్నాను. ఆ కలమ్మ తల్లి ఆశీర్వదించి మా అశ్వినిని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ అందరూ వచ్చినందుకు. మెయిన్లీ థ్యాంక్స్ టు నెక్కంటి నాగరాజ్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు. మాకు తప్పకుండా ఈ అవకాశాన్ని మేము విజయంగా ముందుకు తీసుకెళ్తామని. అలాగే ఐ వుడ్ థ్యాంక్ టు హరీష్ అండ్ దినేష్, నా ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ సపోర్ట్ లేదే పిఆర్ఎస్, ఈ మూవీ పిఆర్ వాళ్ళే. అండ్ నా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ థ్యాంక్ యూ అండి. తొందరగా షూట్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయడానికి మేము ప్లానింగ్ లో ఉన్నామండి. ఈ మూవీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మిస్ జానకి. థ్యాంక్ యూ. Hello everyone. I wish you good luck, Ashwini and whole team. She's very hardworking. I hope everyone will support for this. Thank you. గ్రూప్ ఫోటో తీసుకుంటాం.